హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి పునుగులండి. సూపర్గా ఉంటాయి. ఇంట్లో గ్రోసరీస్ ఎక్కువ లేనప్పుడు ఇలా మంచి సింపుల్ ఐటమ్స్తో మంచి టేస్టీ పునుగులు అయితే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ఈ పునుగులకి మంచి చట్నీ కాంబినేషన్ కూడా మనం చూద్దాం ఇదే వీడియోలో. సో మరి లేట్ చేయకుండా మన పునుగుల ప్రాసెస్ని అయితే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, బియ్యం పునుగులకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంత చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం మేము. ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాబ్దాని బియ్యం వేసుకొని ఒక 7 to 8 అవర్స్ నానబెట్టుకున్నాం. నెక్స్ట్ పేపర్ అటుకులు, మీరు నార్మల్ అటుకులు తీసుకున్నా పర్లేదు, లావుగా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనమైతే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ అటుకులని లైట్గా వాష్ చేసుకోండి, వాటర్ వేసుకొని ఇలా తడిపి పెట్టుకోండి, అంటే వాష్ చేసుకోండి లైట్గా. నెక్స్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అంటే రైస్, సాబ్దాని బియ్యం, ఈ అటుకులు మూడింటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. పునుగులు వేయడానికి వీలుగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మనం చల్ల పునుగులు వేస్తాం కదా, ఆ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండి కూడా ఎక్కువ వాటర్ వేయకుండా పునుగులు వేయడానికి వీలుగా ఉండేలాగా అంతలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ కాస్త వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది అంటే ఓకే, మళ్ళీ మీకు సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. సో కాస్త టేస్ట్ చేశాక సరిపోకపోతే అప్పుడు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కాస్త జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి, అన్నీ కలిసే వరకు. ఒక 2 to 3 minutes వరకు ఇలానే మిక్స్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇలా ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పునుగుల పిండిని కొద్దిగా వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోండి. వీటికి బ్రౌన్ కలర్ ఎక్కువ రాదు, సో పైన మీకు కాస్త క్రిస్పీగా కనిపిస్తుంది ఇవి అయినట్టయితే. అలా వచ్చినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 5 minutes పడుతుంది అనుకుంటా ఇవి ఫ్రై అవ్వడానికి. ఇందులో మనం బేకింగ్ సోడా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇవి మంచిగా పొంగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచిగా కాల్చుకోండి వీటిని. 2 sides మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. పైన మీకు క్రిస్పీగా కనిపిస్తుంది లేయర్, అలా వచ్చే వరకు కాల్చుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా రావాలి, పైన క్రిస్పీగా కనిపిస్తుంది కదా, కొంచెం లైట్గా కలర్ వచ్చి ఇలా వచ్చినప్పుడు అయితే మీరు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని పునుగులను ఇదే విధంగా వేసుకోండి. మనం పునుగులను అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఆ పునుగులకి కాంబినేషన్గా మనం ఒక మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక దాంట్లోకి మేము వేయించుకున్న పల్లీలు, నువ్వులు తీసుకున్నాము ఒక కప్లో, కొద్దిగా చింతపండు, కొన్ని ఆనియన్ పీసెస్, ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చట్నీ కోసం. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కారం, నెక్స్ట్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, చట్నీ లాగా ఉండేలాగా కొద్దిగా వాటర్ వేస్తూ. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో ఇందులో పోపుకు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోను పెట్టుకోండి చట్నీని. ఫ్రెండ్స్, మన పునుగులను అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం.
సూపర్గా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చాయో మీరే చూడండి. చూడండి, పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పాంజీగా సూపర్గా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టేయండి.